జై కిసాన్ జై కిసాన్. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తుందని ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ అన్నారు. కృష్ణా జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఉమెన్ చాందీ పాల్గొన్నారు. అయితే 2019 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పార్టీని కోరారు. ఇక 2014 ఎన్నికల తర్వాత పార్టీ పరంగా కార్యక్రమాల నిర్వహణలోనూ ప్రజల ముందుకు వెళ్లడంలోనూ 3 ఏళ్ల పాటు వెనుకబడినా ఇప్పుడు వాతావరణం కాంగ్రెస్కు అనుకూలంగా ఉందని మాజీ మంత్రి పల్లంరాజు వ్యాఖ్యానించారు. సెక్రటరీ గారు సమీక్ష చేస్తారు. మిగిలిన వాళ్ళు ఇక్కడనే మీరందరూ కూడా ఉండండి. 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మనం పని చేయాలి. ఇప్పటికే ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి అని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్త ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నారు. కారణం ఒక్కటే, ప్రత్యేక హోదా ఒక్క రాహుల్ గాంధీ గారే ఇవ్వగలుగుతారు. రుణమాఫీ రాహుల్ గాంధీ గారే చేయగలుగుతారు. పోలవరం ప్రాజెక్టు కేంద్ర నిధులతో రాహుల్ గాంధీ గారే చేయగలుగుతారు. ఉద్యోగ అవకాశాలు రాహుల్ గాంధీ గారే చేయగలుగుతారు. ఎస్సీలు బీసీలు మైనారిటీలకు రక్షణ రాహుల్ గాంధీ గారు మాత్రమే ఇవ్వగలుగుతారు. జీఎస్టీని సరళీకృతం రాహుల్ గాంధీ గారు మాత్రమే చేయగలుగుతారు. పెట్రోలు డీజిల్ ధరలను రాహుల్ గాంధీ గారు మాత్రమే నియంత్రించగలుగుతారు అని ఇప్పటికే ప్రజలందరూ కూడా వాళ్ళు నమ్మి ఉన్నారు. మంచి భవిష్యత్తు ఉంది మనకు. మన నియోజకవర్గాల్లో మళ్ళీ మనమందరం కూడా పునరంకితం అవడానికి. కాంగ్రెస్ నేతలను పాలమూరు జిల్లా ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి అభివృద్ధి పనికి కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇక మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ మండలం సిద్దేపల్లిలో 300 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు మంత్రి లక్ష్మారెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అధికారం చెలాయించి నాశనం చేసి పనులు జరగలే. ఇప్పుడు మాట ఇంతకుముందు పేపర్ చూసినా, పేపర్ వచ్చింది. నిన్న కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకొని మామూలు అంటున్నారు, ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా మేము రెడీ ఉన్నాం, మళ్ళీ మాకే అధికారం రావాలి, మేము ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తామని మాట్లాడుతున్నాం. అన్ని దొంగ మాటలు, నాశనం చేస్తారు. ఇన్నేళ్ళు మన కాంగ్రెస్ టీడీపీ ఉన్నందుకు ఇన్ని రోజులు నష్టపోయినాం. ఇలా వాళ్ళకి ఏం అభివృద్ధి కనిపిస్తలేదు. కానీ పెద్ద మనిషి మాట్లాడారు, జయపాల్ రెడ్డి గారు మాట్లాడతారు, ఊర్ల కోసం తరిమి కొట్టాలన్న టీఆర్ఎస్ వాళ్ళని. మరి ఎవరి తరిమి కొట్టాలో మీకు అర్థమైందా? ఇప్పటికే అయిపోతున్నాయి సగం పడగానే కాంగ్రెస్ వాళ్ళు ఓట్ల కేసేసారు. అంటే రోసం వస్తుంది వాళ్ళకి. చేసేది వాళ్ళే, ఓట్ల కేసేసేది వాళ్ళే, ఆపింది వాళ్ళే. మళ్ళీ నాగం తినాడు మాట్లాడుతూ ఇలా పేపర్లో కనిపిస్తున్నది. ప్రాజెక్ట్ ఆలస్యం అయితే తొందరగా కట్టుండట. ఆయన సిగ్గు ఉండాలి మాట్లాడి. కేసేసి అడ్డం పడతారు, ఆపమని మీరే అంటారు. వాళ్ళు తొందరగా కట్టాలి, తొందరగా బిల్లులు ఇవ్వాలి అని మీరే మాట్లాడతారు. డబ్బులు ఖర్చు పెట్టలేదని మాట్లాడతారు. ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాం, మీరు కేసు విత్డ్రా చేసుకోండి. మీరు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే, ఈ మామనాడు జిల్లా మీద ప్రేమ ఉంటే, ఈ మామనాడు జిల్లా బాగుపడాలంటే కాంగ్రెస్ వేసిన కేసు వాపసు తీసుకోండి. మరి దాన్ని తొందరగా కట్టడానికి రెడీగా ఉన్నాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. రాష్ట్రంలో యాదవ కుర్మ సంఘాలను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే కేసీఆర్ మాత్రం వారి సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన యాదవ కుర్మ సంఘాల ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆ వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆ రోజుల్లో కూడా ఆయన విజన్ 2020 కూడా తయారు చేసి ఎప్పుడు పేద వర్గాలను ఏ రకంగా ఆలోచించాలనేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మహానుభావుడు కేసీఆర్ అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే ఆయన 70 సంవత్సరాల స్వతంత్రంలో ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక తెలంగాణ కాదు,
ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి, ఒక గొర్రెలు కాసుకునే కుటుంబానికి చెందినటువంటి ఒక బడుగు లింగ యాదవ్ను భారతదేశానికి ఉత్తమమైనటువంటి అత్యుత్తమైనటువంటి పెద్దల సభకు ₹1 ఖర్చు లేకుండా పంపించినటువంటి నాయకుడు కేసీఆర్ అని మీకు మనవి చేస్తూ ఉన్నాం. గొర్రెలు కాసుకునే వారికి గొర్రెలేనా, చేపలు పట్టే వాళ్ళకు చేపలేనా? మరి ఏమి ఏమంటావే? 70 సంవత్సరాల మీ దుర్మార్గ పాలనలో మీరు అన్ని వర్గాలను అణచివేశారు. కేవలం మా బలహీన వర్గాలను మరియు ఓటు బ్యాంక్గానే చూశారు తప్ప ఎన్నడూ కూడా మీరు పదవుల్లో ఉన్నప్పుడు హైదరాబాద్కు ఏసీ రూములకే పరిమితం అయ్యారు తప్ప ఎస్సీల యొక్క, ఎస్టీల యొక్క, మైనారిటీల యొక్క, బలహీన వర్గాల యొక్క కష్టాలను ఎప్పుడైనా ఈ కాంగ్రెస్ నాయకులు కానీ ఇప్పుడు మాట్లాడే కేసీఆర్ మీద మాట్లాడే ఇతర నాయకులు చూశారా అని చెప్పి ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. హైదరాబాద్ బాలాపూర్లో నకిలీ పత్రాలు సృష్టించి ఆధార్ పాస్పోర్టులను పొందిన 2 రోహింగ్యాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు బిస్మిల్లా రాయల్ కాలనీలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. నకిలీ ధృవపత్రాలు చూపించి ఆధార్ పాస్పోర్టులను పొందితే కఠిన చర్యలు తప్పవని డీసీపీ ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు. రెడ్డి మరియు ఎస్ఐ నాగరాజు మరియు స్టాఫ్ రోహింగా ముస్లిం అబ్దుల్ ఖైర్ ఇలియాస్ షేక్ యూసుఫ్ సన్ ఆఫ్ సయ్యద్ అబూ ఏజ్ 34 years లేబర్ రోహింగా ముస్లిం ఇయర్ ఫాతిమా మజీద్ రాయల్ కాలనీ బాలాపూర్. ఇతను బర్మాదేశం నుంచి బంగ్లాదేశ్ వచ్చి బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇండియాకు వచ్చి ఇండియాలో యూఎన్హెచ్ఆర్ రిఫ్యూజీగా స్టాటస్ తీసుకుంటూ ఇండియాలో హైదరాబాద్లో సెటిల్ అయినాడు. లేబర్ మన ఈ బిస్మిల్లా కాలనీ బంగ్లాదేశ్ బిస్మిల్లా కాలనీ షెల్టర్ తీసుకున్నాడు. సబ్సిక్వెంట్లీ ఇతను ఇండియన్ ముస్లింగా త్రూ A2 జూర్ అలాం సయాంతో ఫాల్స్ రిప్రజెంటేషన్ చేసి ఇండియన్ సిటిజన్ అని ఇండియన్ పాస్పోర్టు ఇండియన్ వన్ తీసుకున్నాడు. తీసుకొని హజ్ యాత్ర కూడా 30 days మక్కా మన సౌదీ అరేబియా పోయిండు. సౌదీ అరేబియాలో ఓవర్ స్టే ఉండి 6 months జైల్లో కూడా ఉన్నాడు. జిద్దాలో జైల్లో ఉన్నాడు. సబ్సిక్వెంట్లీ ఇన్ఫర్మేషన్ మన ఇండియాకు వచ్చిండు. ఎందుకంటే ఇతను ఇండియన్ నేషనల్ కాదు తెలిసి రీసెంట్లీ మనల్ని అపాయింట్ చేయడం జరిగింది. వెరిఫై చేస్తే డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా ఇతను ఫ్రాడ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని బేసింగ్ ఆన్ డాక్యుమెంట్స్ ఇండియన్ పాస్పోర్ట్, ఇండియన్ సిటిజన్షిప్ ఇవన్నీ తీసుకున్నాడు. మన ఓటర్ కార్డ్స్ అని ఇవన్నీ డీటెయిల్ ఎంక్వైరీ ఇన్స్పెక్టర్ గారు డీటెయిల్ ఎంక్వైరీ చేయమని చెప్పిన. ఫర్దర్ ఇతని పాస్పోర్ట్ వస్తానికి సహకరించిన పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే అతని వాళ్ళందరి మీద ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళ మీద యాక్షన్ కూడా హూఎవర్ కన్సర్న్ యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ప్రజలకు అందుబాటులో ఉన్న 108 వాహనాన్ని యాదగిరిగుట్టకు మార్చడాన్ని నిరసిస్తూ ఆలేరు రైల్వే గేటు సమీపంలోని జాతీయ రహదారిపై అఖిలపక్ష పార్టీలు రాస్తారోకో నిర్వహించారు. ఇక తమ ప్రాంత ప్రజల సమస్యలు పట్టించుకొని ఎంపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజావేదిక సభ్యులు సహా ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈరోజు మన అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఆలేరులో 108 వాహనాన్ని తొలగించడం నిరసనగా మేము అఖిలపక్ష ఇప్పుడు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఆలేరు మన అసెంబ్లీ నియోజకవర్గం మరియు 163 జాతీయ రహదారి మీద ఉన్నది. రోజు వేలాది వాహనాలు ఇక్కడ తిరుగుతుంటాయి. రోజు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. 108 మనకు అందుబాటులో లేకుంటే ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కావున వెంటనే తొలగించిన వాహనాన్ని ఆలేరులో ఏర్పాటు డిమాండ్ చేస్తూ ఈరోజు దబాయిస్తున్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా ఆలేరు తాలూకా సాధించుకున్నాం. విజయవర్గం ఎన్నో పోరాటాలతో ఎన్నో అభివృద్ధి ఆఫీసులు ఆలేరు తీసుకొస్తే గత ఎమ్మెల్యే ఆలేరు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఇలా 108 గుట్టకు పోయింది. తర్వాత సబ్ డివిజన్ ఆఫీస్ ఆర్ఎంపీ సబ్ డివిజన్ ఆఫీస్ కూడా పోరాటాల ద్వారా ఆలేరుకు తీసుకొస్తే ఇలా బోనీరికి పోయింది. అంటే అనేక ఆఫీస్ పరిపూర్ణానంద స్వామి హౌస్ అరెస్టును నిరసిస్తూ విహెచ్పి బజరంగ దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. స్వామీజీ ఇంటికి చేరుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై కిసాన్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.